ఇక కోర్టు శశికళకు మరో షాక్ ఇచ్చింది. ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ఆమె సాధారణ ఖైదీగా జైలు జీవితం గడపక తప్పని పరిస్థితి వచ్చింది. శశికళకి 107111 ఖైదీ నెంబర్ను ఇవ్వగా ఇళ్లవరుసకి 107222 నెంబర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, విజిత అనూహ్యమైనటువంటి పరిణామాల నడుమ ఈరోజు కోర్టుకు వెళ్ళినటువంటి శశికళ లొంగిపోవడం జరిగింది. తనకిచ్చినటువంటి తీర్పు అనుసారం జైలుకి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి శశికళ కనీసం ఏ క్లాస్ ఖైదీగానైనా గుర్తించాలని చెప్పి చేసినటువంటి విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చడం జరిగింది. అంటే కోర్టు పరంగా చూసుకున్నప్పుడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని భావించినటువంటి శశికళ ఆ ఆశలో నిరాశలు కావడంతో తిరిగి అప్పీల్ వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అయితే కనీసం 4 వారాలైనా గడువు ఇవ్వాలి. 61 సంవత్సరాల వయసులో తన అనారోగ్య పాలైనటువంటి పరిస్థితులు ఉండడమ తనకు ఒక 4 వారాలు గడువు ఇవ్వాలని చెప్పి చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత రివ్యూ పిటిషన్ వేసుకోవడానికి తన లాయర్లు ప్రయత్నిస్తుండగానే కనీసం తాను ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి ఉన్న హోదాలో ఆ హోదాను అనుసరించి కనీసం ఏ క్లాస్ ఖైదీగానైనా గుర్తించాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఈ రోజు కోర్టు తోసిపుచ్చడంతో ఒక సాధారణ ఖైదీకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో ఆ రకమైనటువంటి సౌకర్యాల నడుమ పరపన అగ్రహారం జైల్లోకి ఆమెను ప్రవేశింపజేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వరుస పరిణామాలు అంటే రాజకీయంగా వచ్చినటువంటి ఎత్తుగడల్లో ఆ తర్వాత శశికళ కోర్టు పరంగా వచ్చినటువంటి సమస్యల నడుమ ఒక్కసారిగా డేలా పడింది చిన్నమ్మ. ఈ చిన్నమ్మ వెంట వచ్చినటువంటి ఏఐడిఎంకే సీనియర్ నేతలు, ఆమె భర్త నటరాజన్తో పాటుగా తంబిదొరై లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై లాంటి సీనియర్ నేతలు కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఆమెకు ఒక ప్రత్యేక ఖైదీగా గుర్తించే విషయంలో సహకరిస్తారన్నటువంటి భావన ఉనింది. అయితే ఎక్కడ కూడా కోర్టు ఏ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం, ఏఐడిఎంకేకి సంబంధించి శాశ్వత తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శశికళకు ఆ గుర్తింపు ఇవ్వకపోవడం అనేది విస్మయానికి గురి చేసింది. మరి ఏం జరుగుతుంది అన్నటువంటి పరిణామాలు జరుగుతుండగానే అదే సమయంలో కోర్టుకు వస్తున్నటువంటి కోర్టు హాల్ నుంచి జైలుకు వస్తున్నటువంటి శశికళ వాహన శ్రేణి మీద గుర్తు తెలియని వ్యక్తులు 4 దాడి చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఒకసారిగా శశికళ అంటే నిన్నటి వరకు కూడా ధీమాగా ఉండడం, ఈ రోజు కోర్టుకు హాజరయ్యేటప్పుడు కూడా ధీమాగా ఉన్నటువంటి శశికళ ఒకసారిగా ముఖ కవలికలన్నీ కూడా మారిపోయాయి. ఈ రోజు చూసాం జయలలిత సమాధి వద్ద ఏ రకమైనటువంటి ప్రతినిధి ఉందో, సమాధి మీద 3 సార్లు గట్టిగా అసలు ఏదో ఒక రకమైన కసితో సమాధి మీద 3 సార్లు ఆమె బలంగా తట్టడం, ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో ఒక ఫ్రస్ట్రేషన్ కు గురైనట్టుగా తెలుస్తుంది, అసహనానికి లోనైనట్టుగా తెలుస్తుంది. జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి నడుమ ఆమె ఏం జరుగుతుందో ఏమవుతుందో అన్నటువంటి భయాందోళనకు లోనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో పార్టీ కేడర్కు ఒక ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం ఏదో తను ఒక శపథం చేస్తున్నాను, ఖచ్చితంగా దీంట్లోంచి బయటపడతాను, కార్యకర్తలకు అండగా ఉంటాను అన్నటువంటి అన్నాడీఎంకే ఆశయాల్లో ఎంజీఆర్ జయలలిత ఆశయాలను నడిపిస్తానన్న విధంగా ఆమె శపథం చేసినటువంటి తీరు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసిన శశికళ ఒకంత అసహనానికి లోనవడంతో పాటు కొంత డేలా పడినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆమెకి సాధారణ ఖైదీ స్థాయి ఇచ్చారో అప్పుడు మరింత డేలా పడింది. మరి దీనిపైన మళ్ళా కూడా పునఃసమీక్షకు లేదా మళ్ళీ రిక్వెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి. మొత్తం మీద అయితే కోర్టు తీర్పు నిన్న 10 గంటలకు సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు నుంచి ఈ రోజు ఆమె జైలుకి వెళ్లేంత వరకు జరిగిన పరిణామాలన్నింటిలో కూడా శశికళకు చుక్కెదురుతూ వచ్చింది. అడుగడుగున ఆమెకు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి జైలు జీవితం ఎలా ఉంటది అన్నది కూడా శశికళ గతంలో ఏ క్లాస్ ఖైదీగా జయలలితతో పాటు A2గా ఉన్నటువంటి శశికళ కూడా అనుభవించింది. అయితే ఇప్పుడు జయలలిత లేకపోవడం, ఉన్నటువంటి శశికళ, ఇలవరసి, సుధాకరన్ ఈ ముగ్గురు కూడా ఆ స్థాయిలో ప్రభావితమైనటువంటి వ్యక్తులు కాదు, ఫెమిలియర్ పర్సనాలిటీస్, అంటే రాజ్యాంగపరంగా పదవులు అనుభవించేటువంటి వారు కాదు. కాబట్టి వారికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయనే దాంతో ఏఐడిఎంకే వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. నిన్నటి వరకు ఉన్నటువంటి ఉత్సాహం కూడా ఈ రోజు సాధారణ ఖైదీ గుర్తింపు ఇవ్వడంతో తగ్గిపోయింది. అర్చన. థ్యాంక్ యూ మోహన్.